ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. రాజమౌళి గారి దగ్గర నుంచి హ్మ్. నువ్వు నేర్చుకున్న ఒక మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తావు? ఆయన వర్క్ చేయంది అన్నందండి బ్రో. హ్మ్. నేనైతే అంటే నేను చాలా తక్కువే అసోసియేషన్ ఆయనతో. కానీ ఈగా మూవీ డైలీ మాకు పొద్దున్నే చెప్పేవాళ్ళు. నేను 6:30 వరకు వెళ్ళేవాడిని. ఆయన షార్ట్ పెట్టంది ఏ రోజు ముట్టుకోలేదు. నేనైతే అది అబ్జర్వ్ చేశా. అది నిజమో అబద్ధమో కూడా నాకు తెలీదు. ఓకే. బట్ ఐ హావ్ సీన్ దట్. అండ్ వర్క్ అంటే ఇంకా ఆయనకి సుప్రీం. ఫర్ హిమ్ వర్క్ ఈజ్ సుప్రీం. ఇంకా నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. ఇంకా అంతే డార్లింగ్. మనం వాళ్ళ గురించి మాట్లాడేంత నాకు లేదు. సో మనం ఆ టాపిక్ ఎండ్ చేస్తేనే బెటర్. అంటే లైఫ్ గురించి ఏమని చెప్తారా? బ్రో ఎండ్ చేస్తారు అంటే బ్రో గొప్పల గురించి ఎండ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు జర్నీలో చాలా చెప్పొచ్చు, తప్పే ఉంది దాంట్లో. ఆయన గురించి ఎండ్ చేయొచ్చు అని ఎందుకన్నావు? అంటే ఇప్పుడు ట్రావెల్ తగ్గిందా లేకపోతే దూరం పెరిగిందా? ఏదో ఉంటది కదా. లేదు నేను ఎప్పుడైనా ఒక మనిషి గురించి మాట్లాడంటే అంత స్థాయి ఉంటేనే మాట్లాడితే దానికి అందం. స్థాయిలు ఉంటే మనుషులు మాట్లాడే మాట అయితే ఎవరి గురించి మనం మాట్లాడుకోవాలి. అంతే. నేను జస్ట్ చెప్తున్నా, మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. డెఫినెట్లీ. మరి అందుకనే నేను వచ్చింది నీతో మాట్లాడడానికి డార్లింగ్, వాళ్ళ గురించి డిస్కస్ చేయడానికి కాదు కదా. నీ లైఫ్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు మాట్లాడాలి. దేవుడి దయ వల్ల అది కూడా అదృష్టమే. నువ్వు చెప్పావు కదా, నువ్వు చాలా అంతే. ఇంకా అది దేవుడి దయ. ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఓకే. సో నీ మ్యారేజ్ కి వచ్చారు. అవును. మరి అంటే నేను అదే ఫీల్ అవుతాను బ్రో. వేరే వాళ్ళ మ్యారేజ్ కి వచ్చారా? చెప్పు. అదే అదృష్టం కింద ఫీల్ అవుతాను డార్లింగ్. నేను అడగలేని అదృష్టం అది. నేను ఊహించలేని బ్లెస్సింగ్స్ అవన్నీ నాకు. అంటే ఇంకోటి, ఎప్పుడైతే వాళ్ళు నేను కలిసిన ప్రతిసారి దేవర్ ఇన్ సమ్ ఆర్ ది అదర్ వర్క్లో ఉన్నప్పుడు ఎవరు ఈ లైఫ్ గురించి చెప్పరు డార్లింగ్. వాళ్ళు వర్క్లో ఏం చేయాలి అని బిజీగా ఉంటారు. లైక్ అవునా కదా, దే విల్ బి సో బిజీ. నాకంత రాజమౌళి సార్ చెప్పేంత అయితే ఎప్పుడు రాలేదు. ఓకే. సో నోయల్, అంటే ఇప్పుడు నువ్వు ఒక 20 minutes మాట్లాడితే ఆడియన్స్కి నువ్వేంటో అర్థమవుతుంది, నాకు నువ్వేంటో ముందు నుంచి తెలుసు కాబట్టి నాకు అర్థమవుతుంది. ఇప్పుడు 20 minutesలో చాలా గ్రౌండెడ్గా ఉంటాను అంటున్నావు, టైం మెయింటైన్ చేస్తాను అంటున్నావు, పెద్దలంటే రెస్పెక్ట్ అంటావు, అండ్ వేరే వాళ్ళని ఎవరు తప్పుగా మాట్లాడను, పిఆర్ మెయింటైన్ చేయవు, సర్కిల్ లేదు, సో షూటింగ్, ఇల్లు, లైఫ్, ఫ్యామిలీ చాలా చెప్పావు కదా 20 నిమిషాలలో. ఇన్ని ఫాలో అయ్యే నోయల్ రియల్ లైఫ్లో, అంటే అందరికి తెలిసిన విషయమే, ఎందుకు పెళ్ళైన 16 రోజులకే విడాకులు ఇవ్వాల్సి వచ్చిందనే దాని మీద ఎస్తేర్ చాలా చెప్పింది. నా ఇంటర్వ్యూలు కూడా చెప్పింది, చాలా చెప్పింది. అంటే నేను ఈ రోజుకైనా నువ్వు ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్తావేమో నేను ఇది అడిగాను అనమాట. ఇన్ని క్వాలిటీస్ ఉన్న నోయల్కి ఈ 10వ క్వాలిటీలో ఎందుకు బెడ్స్ కొట్టిందంటే తెలియదు. నేను తన్ని తప్పైతే అనండాలి. అండ్ ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే మనం తన పేరు తీయకుండానే మాట్లాడదాము. ఎందుకంటే నాకు రైట్ లేదు, ఇంకా వీఆర్ అఫీషియల్లీ డివోర్స్ కాబట్టి. ఏమో డార్లింగ్, నేను అక్కడ ఫెయిల్ అయ్యా. డెఫినెట్లీ అది నాదే తప్పు. ఎందుకంటే నేను ఇప్పుడు తనని సరి చేయలేను. సో నాది తప్పు అనుకొని నేను మూవ్ ఆన్ అయ్యి నేనేమైనా కరెక్ట్ చేసుకోగలిగితే కరెక్ట్ చేసుకుంటాను తప్ప డెఫినెట్లీ నేను ఫెయిల్. అండ్ నువ్వు అడిగావు కదా కెరియర్ ఎందుకు నీకు అనుకున్నంత. ఈ పెళ్ళైన టైంలో ఇట్ వాజ్ డ్రైనింగ్ మీ అవుట్. అంటే కరెక్ట్ అదే టైంలో నా గ్రాఫ్ పెరిగే టైం అది ఆ డిప్ వచ్చింది. అండ్ కరోనా కూడా వచ్చింది అనుకో, అన్ని పెళ్లి గురించి అని కాదు కానీ ఏమో అక్కడ కంప్లీట్గా బ్రూటల్గా ఫెయిల్ అయ్యాను నేను. అండ్ ఐ వాజ్ అప్సెట్ ఆల్సో, ఎందుకు ఇలా జరిగింది అని. ఇప్పుడు ఎందుకు అయింది తను చెప్పిందని నిజాలు అనుకో రోషన్ నువ్వు, ఎందుకంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు నాకు. ఎందుకంటున్నానంటే నేను తన అబద్ధం ఎందుకు చేయాలి? ఇప్పుడు తను నా మీద వేసిన తను నా మీద బురద జల్లింది, నేను ఇలా తుడుచుకుంటే అయిపోద్ది, నేను తీసి మళ్ళీ ఎందుకు కొట్టాలి? నేను కొట్టమని నేను చెప్పలేదు, ఒక ఎగ్జాక్ట్ ఆన్సర్ అడిగాను నేను అంతే. ఏం లేడాలి, నాదే తప్పు డెఫినెట్లీ. ఎందుకంటే పెళ్ళైన తర్వాత 6 నెలలకు సంవత్సరానికి విడిపోయే వాళ్ళని చూసాం కానీ 16 రోజులకు విడిపోయిన వాళ్ళు ఎవరిని చూడలేదు మనం. అదే అంటే అంత క్యాల్కులేటివ్ గా తను డేట్ చెప్పింది అంటే ఇంకా తన్నే అడగండి మరి మొత్తం అంతా. నాకు తెలియదు, నాకు 16 రోజులు విడాకులైనట్టయితే నాకు తెలియదు. మరి అంటే 16 రోజులకు విడిపోయాము, డైవర్స్ లేట్గా వచ్చాయి. లేదు డార్లింగ్, అవన్నీ ఇంకా పాపం తను ఏదో చెప్పింది, ఇట్స్ ఓకే, లెట్ ఇట్ బి. నేను అందుకనే అన్న, రోషన్ మన ఇంటర్వ్యూలో డార్క్నెస్ ఉండొద్దు, లైట్ ఉండాలి అని. నీ పేరే రోషన్ అని. అందుకనే అంటే నువ్వు ఇవన్నీ చెప్పగానే నేను ఎందుకు నవ్వాను తెలుసా? నాకు తెలుసు నువ్వు ఇక్కడికే వస్తాను. ఇది ఏంటంటే డార్లింగ్, ఇప్పుడు ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్పినా ఎంతో అంత తనకి ఎఫెక్ట్ అవుతుంది కదా. అవుతుందా అవుతుందా రోషన్? నిజం చెప్పి మనసు మీద చేసుకో. ఎందుకు చేయాలి మనం? మరి తను ఆలోచించలేదా ఎఫెక్ట్ అవుతుందేమో? గతం అయిపోయింది కదా, ఎవరి లైఫ్ వాళ్ళది, తను సినిమాలు చేసుకుంటుంది, నేను సినిమాలు చేసుకుంటాను అని తను అనుకోలేదు ఎందుకని మరి? పర్లేదు డార్లింగ్, తనైతే చాలా మంచిది. ఐ రియలీ లైక్ హర్. నాకు చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. తను ఏమన్నా ఓకే నాకు.
ఇట్స్ ఓకే. ఐ ఐ ఐ ఐ లైక్ హర్, ఐ అడ్మైర్ హర్. చాలా కష్టపడుతుంది తను. నేనైతే ఏం చెప్పా. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ వల్ల తనకి బ్యాడ్ జరగొద్దు. ఓకే. నేను తన ఇచ్చిన ఇంటర్వ్యూస్ వల్ల నాకు ఎంత బ్యాడ్ జరిగిందో నేను చూసా. ఒక మన శత్రువులు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ రావద్దు అని అంటారు నీ చూడు. జీవితం నాశనం అయిపోయింది కదా ఇంటర్వ్యూస్ వల్ల, నిజంగా చెప్పు. కొంచెం అయింది డార్లింగ్. అంతే, అంత నాశనం ఎంత ఎవరు చేయలేరు డార్లింగ్ మనల్ని పాపం. ఎవ్వరు చేయలేరు. ఎవరన్నా ఎంతవరకు చేయగలుగుతారంటే దేవుడు ఎంతవరకు అనుమతిస్తే అంతవరకే. ఇఫ్ ఇది నా వరకు వచ్చింది, నాకు అంత ఈ ఫేజ్ చూసానంటే అందులో నాకు మంచి జరగకపోతే నా దేవుడు అనుమతించాడు. నా పొగరు, నా ధైర్యము, అన్నీ కూడా ఆయనే. సో అది అయ్యింది అంటే నాకేదో మంచి జరగాలి, అందుకనే అయ్యింది. సో ఇట్స్ ఓకే. కొన్ని సినిమాల్లో ఉండి లేకుండా ఉండడం అవన్నీ జరిగాయి. బట్ ఇట్స్ ఓకే, ఐ కెన్ టేక్ ఇట్. స్టిల్ ఇప్పుడు అన్నీ మంచిగా ఉన్నప్పుడు ప్రేమించడం కాదు డార్లింగ్, ఏమి బాగాలేనప్పుడు కదా ప్రేమించడం అంటే. ఐ స్టిల్ హ్యావ్ నో ప్రాబ్లం విత్ హర్. అప్పుడే కాదు, ఇప్పటికి కూడా చర్చిలో ఏదైతే మాటలు ఇచ్చుకున్నావు మేమిద్దరం, ఇప్పుడు నీ సుఖంలో నీ దుఃఖంలో అన్నిట్లలో ఉంటాను. నువ్వు నన్ను ఏది పడుతుంది అన్నావు, నేను ఈ రోజు కూడా నేను ఒక్క మాట అన్నట్లే. ఎందుకంటే నాకు ఆ రోజు 40 సంవత్సరాలు చర్చ్కి వెళ్ళి నేను ఏం నేర్చుకున్నట్టు, ఫర్గివ్నెస్ అని. సో చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ట్రైన్డ్ టు ఫర్గివ్. ఇట్స్ ఓకే, ఇట్స్ కంప్లీట్లీ ఓకే. అండ్ ఐ చాలా మంచిది డార్లింగ్ తను. ఆ టైంలో దాని మీద చేసిందో నాకు తెలియదు, కానీ ఇట్స్ ఓకే. షీ ఈజ్ అ నైస్ గర్ల్ అండ్ ఐ వాంట్ హర్ టు బీ హ్యాపీ. తనకు మంచి లైఫ్ ఉండాలి. తను ఇప్పుడు ఎలాగో పెళ్లి చేసుకోవాలి. తను నా ఇంటర్వ్యూలో తను బ్యాడ్ అయితే జరగదు. నేను ట్రై చేస్తుంది. ఎందుకంటే నా వరకు వచ్చినప్పుడు నేను ఎంత హర్ట్ అయినో నాకు తెలుసు. నాకు చెప్పుకోవడానికి కూడా ఎవరికైనా చెప్పినా వాళ్ళు ఏమన్నారంటే నీదే, అవన్నీ వింటుంటే నీదే మిస్టేక్ అని అనిపిస్తుంది అంటే నాకు అది ఇంకా హర్టింగ్ అండి. అదే మరి ఇప్పుడు నువ్వు ఆన్సర్ ఇవ్వకపోతే అంటే అలాంటి టైంలో ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి నేను అదే నీదే తప్పు కదా అని ఎవరు ఎదురుపడినా అడుగుతారు కదా. డార్లింగ్ నువ్వు ఆ టైంలో అడిగావు కదా ఇంటర్వ్యూ చేద్దామని. రోషన్ ఆ టైంలో టచ్ లో వచ్చావు అనుకుంటా కదా. అవును, వచ్చాను. నేనేమన్నాను డార్లింగ్, ఎందుకులే డార్లింగ్ వదిలేసేయాను. అవును, నాకు చెప్పాలంటే అప్పుడే చెప్పేవాను కదా రోషన్. అవును. నేను ఇప్పుడు పాపం తను అన్నది ఏంటి, వాడికి మనుషులు పీపుల్ ప్లీజర్, వాడు అందరికీ చెప్పుకుంటాను నేను ఇది అని చెప్పుకుంటే అదే రోజు వచ్చి చెప్పుకునేవాడిని. ఫస్ట్ ఇంటర్వ్యూ రిలీజ్ అవ్వగానే వచ్చి బాబా ఏమైపోతుంది ఇక్కడ అని చెప్పి వచ్చి చెప్పారు. సరే లెట్ ఇట్ బి. ఇక బైబిల్ ఒకటి ఉంటుంది, ఇక్కడ కొడితే ఇక్కడ కూడా కొట్టమని. ఎందుకు అనుకున్నా అది మంచి జరగకపోతే చెప్పడు కదా ఆయన. సరే కొట్టు, ఇంకోటి కూడా కొట్టు. బట్ ఇట్స్ ఓకే, నేను వదిలేసా. ఇంకా నేను మా అమ్మ నా మీద పెట్టిన ఫెయిత్ ఏంటి, నన్ను పెంచింది ఏంటి, నాకు నేర్పించింది ఏంటి, నాకు చర్చ తీసుకెళ్ళి ఇట్స్ ఓకే, ఫర్గివ్ నాన్న, ఫర్గివ్. షీ లైక్స్ హర్, ఐ విల్ నాట్ డిసప్పాయింట్ మై మామ్. మా మమ్మీ నా ఇంటర్వ్యూ చూస్తే మా మమ్మీ డిసప్పాయింట్ అవ్వదు, అంతే సింపుల్. ఇప్పుడు లేని మనిషి గురించి నేను ఆలోచించి వేస్ట్. ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ షీ సెడ్ అదే రైట్ అనుకోను. ఒకరోజు నీకు తెలుస్తుంది కదా ఇది ఏంటి. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.